హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గేటెడ్ కమ్యూనిటీ కొనే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి చెప్తున్నాను. నేను ఇదివరకు ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఇది మీకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏమైనా విల్లా కావచ్చు, కొంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తకు ముందు అసలు గేటెడ్ కమ్యూనిటీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. సో సెక్యూరిటీ వైజ్ గేటెడ్ కమ్యూనిటీ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఇన్ అండ్ అవుట్ ఎవరైనా విజిటర్స్ కానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ కానీ ఎవరైనా వచ్చే వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయొచ్చు. అంతేకాకుండా మన పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడినా కానీ, ఎక్కడ ఆడినా కానీ కొంతవరకు సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి కెమెరాస్ ట్రాకింగ్ బాగా ఉంటుంది. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. కమ్యూనిటీకి ఈ యొక్క కెమెరా ట్రాకింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో వెహికల్ మూమెంట్స్ కూడా చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉండదు. సో అందువల్ల మనం పిల్లలు కమ్యూనిటీలో ఉన్నంత వరకు మనకి సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్యూనిటీసు. ఆ ఎమ్యూనిటీస్ కూడా ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీస్కి మారుతూ ఉంటాయి. కానీ కామన్గా ఉండేవి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్ కానీ, నెక్స్ట్ వాకింగ్ ఏరియా కానీ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ పరంగా చూస్తే మనకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, లైక్ ప్లంబింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ వర్క్ కానీ, దానికి డెడికేటెడ్ వర్కర్స్ ఉంటారు కాబట్టి అది వెంటనే రిజాల్వ్ చేస్తారు. అదే కాకుండా నెక్స్ట్ కమ్యూనిటీలో అనేక ఈవెంట్స్ కానీ, నెక్స్ట్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కానీ, ముసలి వాళ్ళ తగ్గ ఏజ్ వాళ్ళకి కానీ కమ్యూనిటీ వైజ్గా వాళ్ళ గ్యాదరింగ్స్ అవన్నీ ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల వాళ్ళకి టైంపాస్ అనేది బాగా జరుగుతుంది. సరికి ప్రైస్ అనేది 25 to 30% ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే ఈ క్లబ్ హౌస్ కానీ, ఈ కామన్ ఏరియా వలన ఆ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కస్టమైజేషన్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. కాంక్రీట్ వాల్స్ మోస్ట్ ఆఫ్ ద హై రైజింగ్ బిల్డింగ్స్ వేస్తారు. నెక్స్ట్ మనకి కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉండడం వలన ఈ కస్టమైజేషన్కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ ప్రైస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ మెయింటెనెన్స్ ప్రైస్ ఎలా ఉంటుందంటే పర్ స్క్వేర్ ఫీట్ 3.5 నుంచి 4 వరకు ఉండొచ్చు. ఇంకా ఎక్స్పెన్సివ్ వరకు అయితే ₹5 పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో ఒక 1700 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక ₹6,000 ఉంటుంది, ఒక ₹3.5 పర్ స్క్వేర్ ఫీట్ వేసుకుంటే. అదే ఇంకా ఎక్స్పెన్సివ్ వాటికి అయితే అది ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్రిషియేషన్ అనేది విల్లాస్తో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. సిమిలర్ టు స్టాండర్డ్ అపార్ట్మెంట్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ అన్డివిడెంట్ ల్యాండ్ అనేది తక్కువగా ఉంటుంది. అది మనం అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హై రైజింగ్ బిల్డింగ్స్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ పర్ ఏకర్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద అపార్ట్మెంట్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది లీగాలిటీస్ అంటే ఓనర్షిప్ అండ్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, లైక్ టైటిల్ డీడ్ కానీ, ల్యాండ్ ఓనర్షిప్ కానీ, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేయాలి. నెక్స్ట్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ అండ్ అప్రూవల్స్. ఎగ్జాంపుల్ రేరా, అది ఒక్కొక్కసారి మనకి బిల్డర్ బట్టి మనం లాయర్ని పెట్టి చెక్ చేసుకున్నా కూడా కొంతవరకు మనకి సేఫ్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి బ్యాంక్ లోన్స్. బ్యాంక్ అనేవి అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. సో వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్నీ ఉంటేనే లోన్స్ అనేవి శాంక్షన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ కానీ లోన్ ఇస్తున్నాయంటే కొంతవరకు సేఫ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఒకసారి ఓకే అని ప్రొసీడ్ అయ్యి అగ్రిమెంట్కి వెళ్తే మనం చెక్ చేయవలసిన కొన్ని డీటెయిల్స్ ఏంటంటే మనకి అన్డివైడెడ్ ల్యాండ్ ఎంత అలొకేట్ చేస్తున్నారనే చెక్ చేయాలి. అది గేటెడ్ కమ్యూనిటీకి నార్మల్గా తక్కువగా అలొకేట్ అవుతుంది. సో 2 BHK నుంచి కానీ 3 BHK కానీ నార్మల్గా 20 స్క్వేర్ యార్డ్స్ నుంచి మ్యాక్స్ 50 స్క్వేర్ యార్డ్స్ వరకే మనకి అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ అపార్ట్మెంట్ యూనిట్ అండ్ డైమెన్షన్స్ కూడా ప్రాపర్గా మెన్షన్ చేశారా లేదనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ షెడ్యూల్ ప్రాపర్గా మనం చెక్ చేసుకోవాలి. నార్మల్గా 20% అనేది అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు పే చేయాలి. సబ్సిక్వెంట్ అనేది బిల్డింగ్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుంది. సబ్సిక్వెంట్ వచ్చేసరికి పెనాల్టీ, అది కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటే బెటరు. ఐడియల్గా బిల్డర్స్ అనేది ఈ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఎందుకంటే ప్రతి పేమెంట్ షెడ్యూల్కి 5 to 6% ఉంటుంది కాబట్టి దాన్ని అంత స్ట్రిక్ట్గా చూడరు, బట్ చెక్ చేసుకుంటే బెటరు. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ క్లాజ్ అనేది బిల్డరు ఒక్కొక్కసారి డిలే చేస్తే
మనకి వాడు పే చేసేది ఏ విధంగా పే చేస్తున్నాడు అనే క్లాజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఐడియల్గా 6 months గ్రేస్ పీరియడ్ తీసుకుంటాడు బిల్డరు. సో ఆ 6 months దాటిన తర్వాత ఆడ పేమెంట్ ప్రాపర్గా చేస్తాడా లేదా అనేది అది బిల్డర్ బట్టి ఉంటుంది. కానీ ఆ క్లాజ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కార్ పార్కింగ్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎన్ని కార్ పార్కింగ్స్ అలొకేట్ చేస్తున్నాడు, ఏమైనా బేస్మెంట్ లెవెల్ కార్ పార్కింగ్ పేమెంట్ ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసరికి టెర్మినేషన్ క్లాజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అవసరం బట్టి మనం పేమెంట్ చేయలేకపోవచ్చు, లేకపోతే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు టెర్మినేషన్ క్లాజ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. టెర్మినేషన్ క్లాజ్ అంటే మనం వేరే వర్క్ రీసేల్ చేద్దామంటే ఏం పెనాల్టీ ఉంటుందనేది చెక్ చేసుకోవాలి. ఐడియల్గా బిల్డర్ అయితే మన దగ్గర తీసుకోవడు. సో మనకి రీసేల్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డర్ రిప్యుటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బిల్డర్ ముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడో అది స్పెసిఫిక్గా ఈ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఎగ్జాంపుల్ తను ముందు నార్మల్ అపార్ట్మెంట్స్ కట్టుండొచ్చు, కానీ గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాంపుల్ లైక్ 40 floors కానీ లేకపోతే 50 floors కానీ ముందు ఏమైనా కట్టాడా అవన్నీ ఆ ప్రాజెక్ట్స్ ముందు మనం చెక్ చేయాలి. దాన్ని బట్టి వాడు కట్టగలడా, ఆ కెపాసిటీ ఉందా, ఆ ఫండ్స్ అనేది వాడు గ్యాదర్ చేయగలడా అనేది మనం కొంతవరకు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ టైం డెలివరీ. మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ చెప్పిన టైం కంటే 6 months నుంచి 1 year, కొన్ని బిల్డర్స్ అయితే 2 years కూడా అవ్వచ్చు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకపోతే మనం ఇనీషియల్ పేమెంట్ చేసేసరికి 90% అయిపోతుంది. ఎందుకంటే అది బిల్డర్స్ పేమెంట్ షెడ్యూల్ అనేది స్లాబ్ బట్టి ఉంటుంది. స్లాబ్ రైస్ చేయడం అనేది ఈజీ కాబట్టి సో సబ్సిక్వెంట్ అనేది చాలా డిలే చేసేస్తారు. సో ఆన్ టైం డెలివరీ ట్రాక్ రికార్డ్ కూడా మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ చెక్స్ అండి. క్వాలిటీ చెక్స్ అంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాడు, డోర్స్ నుంచి కానీ ట్యాప్స్ వరకు అన్నీ ఎటువంటి డీటెయిల్స్ అయినా మెన్షన్ చేస్తున్నాడా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది సీపేజ్ అనేది ఫైనల్గా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రీసెంట్గా నేను కేపీహెచ్బి వెబ్సైట్ చూసేటప్పుడు రెయిన్బో విస్తా కన్స్ట్రక్షన్లో చాలా సీపేజ్ ఇష్యూస్ వచ్చాయని చెప్పారు. చాలా వరకు రిజాల్వ్ అయ్యాయని చెప్పారు, కానీ స్టిల్ కొంతమంది దాని ద్వారా నెక్స్ట్ వాడి ప్రాజెక్ట్స్కి వెళ్ళడానికి కొంతవరకు ఆలోచిస్తున్నారు. అన్ని ప్రాజెక్ట్స్లోని ఇలాంటివి ఉంటాయి, కానీ ఎక్కువ తక్కువ అనేది వేరీ అవ్వచ్చు. సో క్వాలిటీ చెక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ ఏంటంటే కొన్ని మనం ముందే చెక్ చేసుకోవచ్చు, కొన్ని తర్వాత చెక్ చేసుకోవాలి. సో బిఫోర్ దట్ బిల్డర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా కట్టాడు అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డర్స్ బ్రాండ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ అపర్ణ కానీ మై హోమ్ కానీ ఆ బ్రాండ్ వాల్యూ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 to 15% ఎగ్జిస్టింగ్ బిల్డర్స్కి అంతా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ బట్టి చాలామంది ఈవెన్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీ లాంచ్ ఆఫర్స్కి టెంప్ట్ అవ్వద్దు. దాని మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, కానీ జస్ట్ అడ్వైజ్ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్స్కి అంటిల్ అన్లెస్ మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉండి మీరు త్వరగా చెక్ చేస్తే తప్ప దానికి ప్రొసీడ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి కార్పెట్ ఏరియా. కార్పెట్ ఏరియా ముందు తెలుసుకునే ముందు బిల్ట్-ఇన్ ఏరియా, సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా అంటే ఏంటో కొద్దిగా తెలుసుకుందాం. బిల్ట్-ఇన్ ఏరియా అంటే మన లివింగ్ స్పేస్ ప్లస్ థిక్నెస్ ఆఫ్ ద వాల్స్ అండ్ బాల్కనీస్ అటాచ్ టు ద ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా వచ్చేసరికి బిల్ట్-ఇన్ ఏరియా ప్లస్ మనకి కామన్ ఏరియాస్, ఎలివేటర్స్, నెక్స్ట్ ఈవెన్ మనకి క్లబ్ హౌస్ ఆ ఇంక్లూడ్ అయిన ఆ డీటెయిల్స్ అన్నీ కలిసి వస్తాయి సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా అనేది. ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే బాల్కనీస్ అండి. ఈ మధ్యన చాలా వరకు బిల్డర్స్ మినిమం 2 to 3 బాల్కనీస్ ఇస్తున్నారు. సో ఇనిషియల్గా చూడడానికి అది బాగానే ఉన్నా మనకి లివింగ్ ఏరియా అనేది తక్కువ అవుతుంది. సో మీ యొక్క సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా 2000 square yards లోపల ఉంటే 3 బాల్కనీస్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు లివింగ్ ఏరియా అనేది చాలా తక్కువైపోతుంది. మళ్ళీ బిల్డర్ చార్జ్ చేసేది అనేది సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా బట్టే ఉంటుంది. సో కార్పెట్ ఏరియా పర్సంటేజ్ అనేది నార్మల్గా అది బిల్డర్ బట్టి వేరీ అవుతుంది. ప్రీవియస్గా అది 70% ఆఫ్ ద సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా అనేది ఉండేది, కానీ ఇప్పుడు వచ్చే ఈ హై రైజింగ్ అపార్ట్మెంట్స్ వలన మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ 65% అంతకంటే తక్కువే ఇస్తున్నారు. దానికి ప్రాపర్ బెంచ్ మార్క్ అంటూ ఏమీ లేదు, కానీ మీరు ఒక కన్స్ట్రక్షన్ ఒక బిల్డర్ నుంచి ఇంకో బిల్డర్కి కంపేర్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకి కార్పెట్ ఏరియా ఎక్కువగా ఇస్తున్నారో వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు. ఐడియల్గా అయితే మనకి 60% లోపల కార్పెట్ ఏరియా ఇస్తున్నారంటే అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది సూపర్ బిల్ట్-ఇన్ ఏరియా బట్టే మనం పే చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ పర్ ఏకర్
మనం చెక్ చేసుకోవాలండి. దాన్ని డెన్సిటీ అని కూడా అంటాము. అది బిల్డర్ బట్టి ఉంటుంది. వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా 100 అపార్ట్మెంట్స్ పర్ ఏకర్ ఉంటే మనకి కన్జక్షన్ అవ్వదు, కామన్ ఏరియా యూటిలైజేషన్ కానీ ఎమ్యూనిటీస్ కానీ యూసేజ్ కానీ ప్రాపర్గా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ల్యాండ్ ప్రైజెస్ ఎక్కువ అవ్వడం వలన, నెక్స్ట్ హై రైజింగ్ వలన అది 150 అపార్ట్మెంట్స్ పర్ ఏకర్ కూడా వెళ్తుంది. సో అది ఫైన్ యాక్చువల్గా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఇప్పుడు 100 దాటేసింది కాబట్టి మనం 150 దాకా వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే అది బాగా ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. సో 150 కంటే తక్కువ ఉంటే దాన్ని కన్సిడర్ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న విషయం అని అనిపిస్తుంది, కానీ లిఫ్ట్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ టైం కన్స్ట్రైన్ అనేది ఉంటుంది. అది పిల్లలు స్కూల్ బస్ అవ్వనివ్వచ్చండి, మన ఆఫీస్ టైమింగ్ అయినా అవ్వచ్చు. ఏదైనా లిఫ్ట్స్ అవైలబిలిటీ బట్టి మనం టైం సేవ్ చేయొచ్చు. అది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈరోజు బిల్డర్ గ్రీడీనెస్ వలన చాలా వరకు ఈ లిఫ్ట్స్ అనేది ప్రాపర్గా డిజైన్ చేయట్లేదు నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ బట్టి. సో ఎగ్జాంపుల్ క్యాండియర్ 14 నేను రీసెంట్గా చూశాను. అక్కడ ఓవరాల్గా 40 ఫ్లోర్స్ అంటే 300+ యూనిట్స్కి జస్ట్ ఒక 3 లిఫ్ట్సే ఇచ్చాడు. సో అదేంటంటే మనం లేటర్ వచ్చేసరికి దానివల్ల చాలా ఇబ్బంది పడతాము. సో ఐడియల్ స్టాండర్డ్స్ ఏంటంటే 200 అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఒక బిల్డింగ్కి 4 ప్యాసింజర్ లిఫ్ట్, ఒక సర్వీస్ లిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 300+ అపార్ట్మెంట్స్ ఉంటే అట్లీస్ట్ 6 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మనకి కొంతవరకు కన్వీనియన్స్గా ఉంటుంది. ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్యూచర్లో. సో ఫైనల్గా మీకు ఏమైనా సజెషన్స్ కానీ మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే ఈ వీడియోలో కానీ నేను ఇంక్లూడ్ చేస్తాను. అది వేరే ఎవరైనా కొనాల్సిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా కంటెంట్ కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇక ముందు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంటీరియర్స్ రిలేటెడ్ వీడియోస్ కానీ నెక్స్ట్ గేటెడ్ కమ్యూనిటీ రిలేటెడ్ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.